హాయ్, వెల్కమ్ టు శివంగి డైరీస్. ఈరోజు చామదుంపలు పులుసు పెట్టానండి. ఎలా పెట్టానో చూపిస్తాను రండి. చామదుంపల్ని ఉడకపెట్టుకోవాలి. వాటిని క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు స్టవ్ ఆన్ చేసుకుని వాండి పెట్టుకుని తగినంత ఆయిల్ పోసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసుకుందాం. అవి వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. ఉప్పు వేసుకుంటే త్వరగా వేగుతుందండి. కాసేపు మూత పెట్టుకుందాం. కొంచెం మగ్గినాయి కదా, ఇప్పుడు కారం, పసుపు వేసేసుకుందాం. ఇప్పుడు టమాటా ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకోవాలి. కొంచెం మగ్గినాయి కదండి, ఇప్పుడు మనం చామదుంపలు కూడా అందులో వేసేసుకుందాం. చామదుంపలు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. కొంచెం మగ్గాయి కదా, ఇప్పుడు చింతపండు పులుసు వేసేసుకుందాం. ఇందులో మనం కొబ్బరి ముక్కల్ని వేపుకొని ఇందులో వేసుకుంటే చాలా బాగుంటుందండి చామదుంపల పులుసులో. పులుసు పోసిన తర్వాత 5 మినిట్స్ మరగనిద్దాం. ఇందులో కొంచెం బెల్లం ముక్క కానీ పంచదార కానీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేనండి, చామదుంపల పులుసు రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా, త్వరగా కూడా అయిపోతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.